వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పుట్టపర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులకు పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లిలో ఉన్న మంగళకర్ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గంలో నిరుద్యోగులు ఉండకూడదని ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా గంగవరం మండల కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ సురేష్ బాబు ఇతర మండల అధికారుల ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రజలు తమ ఇంటి వద్ద పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సురేష్ సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి శాంతను దాసు పిలుపునిచ్చారు. రాజమండ్రి ఏవిఏ రోడ్డులో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ సంస్థ ఈడీ శాంతను దాసు పాల్గొని ప్రసంగించారు. ఎంప్లాయీస్, ఎస్పీఎఫ్ ఉద్యోగులు నినాదాలు చేశారు. అనంతరం బేస్ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్కి వేసి గెలిపించాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనపర్తిలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులను ఎమ్మెల్యే కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చినట్లుగానే ఈ ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వాలని కోరారు. విజయవాడలో జరిగిన యూఫోరియా మ్యూజికల్ నైట్ లో బాలకృష్ణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ నన్ను ప్రేమగా బాలయ్య అని పిలవమంటారు, కానీ ఆయనంటే నాకు అపారమైన గౌరవం. బాలకృష్ణ సార్ అని పిలవడమే నాకు ఇష్టం. 1, 2 కాదు, ఎన్ని తరాలు వచ్చినా ప్రేక్షకులను ఆకర్షించే ఆయన నటన హర్షణీయం. సినిమాల్లోనే కాదు, సేవల్లోనూ బాలయ్య ఎప్పుడు ముందుంటారు అని పవన్ అన్నారు. పలాస రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 4 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒడిశా గంజాం జిల్లాకు చెందిన 4 అక్రమంగా గంజాయిని ముంబై తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కట్టుబడి ఉండాలని నూజివీడు ఎక్సైజ్ సిఐ మస్తానయ్య కోరారు. నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ఎక్సైజ్ సిబ్బందితో స్వచ్ఛంద కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పూరి నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో భారీగా గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పై పోలీసులు తనిఖీలు నిర్వహించి 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోచ్ 4 బ్యాగుల్లో గంజాయి లభించగా నిందితులు మాత్రం పరారయ్యారు. గంజాయి ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారు, నిందితులు ఎవరన్నది విచారణ చేస్తున్నామని, త్వరలో పట్టుకుంటామని సిఐ శ్రీనివాసరావు తెలిపారు. గోపాలపురం జడ్పీ హైస్కూల్ విద్యార్థుల రాకపోకల ప్రయాణం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. పెద్దగూడెంకు వెళ్లే కొంతమంది విద్యార్థులు NH పై వెళ్తున్న ట్రాక్టర్ ఇంజిన్ పై ఎక్కి ప్రమాదపు టంచన వెళ్లారు. ఇలా ప్రయాణిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జ్ పి షియాజ్ ఖాన్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ రోహిత్ సాంఘిక సహాయ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలికలకు అందుతున్న సదుపాయాలపై వార్డెన్ రాజలక్ష్మిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలికలతో న్యాయమూర్తులు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. విద్యలో రాణించాలన్నారు.